హాయ్ అండి, ఈరోజు నేను ఈ వీడియోలో కరాచీ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఎలా చేశారంటే మీకు కూడా చాలా బాగా వస్తుందండి. చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. ఈ స్వీట్ని మనం చాలా త్వరగా చేయొచ్చండి. చాలా ఈజీ కూడా చేయడం. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకోండి. దాంట్లోకి 3/4 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. అదే కప్పుతోటే 1 కప్పు వాటర్ తీసుకొని దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పిండి ముద్దలు అనేది లేకుండా అలా బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మనము షుగర్ తీసుకుందాం. తీసేసుకొని 3/4 కప్పు షుగర్ తీసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలపండి. కరిగితే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. అలా అలా కలపండి. కింద బుడగలు వస్తాయి కదండి, అలా వస్తే సరిపోతుంది. అలా కలిపేసేసి ఇందాక మనం కలుపుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని ఒకసారి కలిపేసేసుకొని ఆ పాకంలో వేసేసుకోండి. బాగా కలపాలండి. సిమ్లో చేసుకోండి ప్రాసెస్ని. ఫ్లేమ్లో పెట్టారంటే కార్న్ఫ్లవర్ ఉడికిన అడిగంటేస్తుందండి. అలా బాగా కలపండి. 2 మినిట్స్కే చూడండి అలా దగ్గరికి వచ్చేస్తుందండి ఆ కార్న్ఫ్లవర్ మిక్స్ అనేది. ఒకసారి బాగా కలపండి. అలా కలిపిన తర్వాత మనము నెయ్యిని యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యి మొత్తం ఆ కార్న్ఫ్లవర్ మిక్స్ అబ్జర్వ్ చేసుకునే వరకు బాగా కలపండి. అలా కలుపుతూనే ఉండాలండి. ఆపేసారనుకోండి అడుగంటేస్తుంది. అలా బాగా కలపండి. ఇప్పుడు నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. అది కూడా యాడ్ చేసుకొని ఆ కార్న్ఫ్లవర్ మిక్స్కి మొత్తం కలిపేలాగా బాగా కలపండి. అలా కలిపేసిన తర్వాత చూడండి ఎంత ఎంత బాగా వచ్చేసిందో కలర్ అనేది. మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. నేనైతే జీడిపప్పు, బాదం పప్పుని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. అవి మొత్తం బాగా కలపండి. 4-5 యాలకులు దంచి వేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. ఇదైతే కొంచెం చిక్కబడిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక గ్లాస్ బౌల్ తీసేసుకొని దాంట్లో వేసేసుకోండి. చూడండి ఎంత చిక్కగా ఉందో. మొత్తం వేసేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి అలా స్పూన్తో ట్యాప్ చేసేసేయండి. పూర్తిగా చల్లారే వరకు ఒక పక్క నుంచి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని దాన్ని ఇట్లా డిమోల్డ్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, గడ్డ కట్టేసింది. వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. మీకు ఎట్లా ఇష్టమైతే అలా కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా షేపులుగా కట్ చేసుకున్నానండి. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.